మనమైతే ఒక చిన్న పని ఉందని రాజమండ్రి అయితే బయలుదేరిపోయామండి. వెళ్ళగానే పొద్దున్నే ఆ గోదావరమ్మ తల్లి నాకు స్వాగతం పలుకుతున్నట్టు ఉందండి. అంత బాగుంది అక్కడ. తీరా చూస్తుంటే అక్కడ ఒక దగ్గర స్లో చేసాడండి ట్రైను అట్లా బ్రిడ్జ్ మీద. అక్కడి నుంచి చూస్తుంటే ఇదంతా సముద్రంలా కనిపిస్తుంది, చూశారు కదా. సో తీరా చూస్తుంటే సడన్గా అది శివరాత్రి అండి. యాక్చువల్గా జనాలను చూడండి అసలు దండోపదండాలుగా. అసలు నాకైతే చాలా ఆశ్చర్యమైంది ఎంతమంది వచ్చారని. అసలు నాకైతే చాలా సంతోషంగా కూడా అనిపించిందండి. ట్రైన్ మీద నుంచి తీసాను, ఇక్కడ పైన బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే అలా చూశాక నాకైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆ పని అయిపోగానే సాయంత్రం అయితే వెళ్ళానండి. అది ఒక 6 ఆ టైంకి వెళ్ళాను. చూశారు కదా, ఆ టైంకి అయితే ఇలా ఉంది. ఆ శివయ్యకి గడియకి తలస్నానాలు అండి, అలా ఉంది చూస్తుంటే. చూశారు కదా, ఇక్కడైతే ఇట్లాగా ఫౌంటైన్ టైప్లో పెట్టి అక్కడ మధ్యలో శివయ్యని పెట్టారు, అంటే ఆ శివలింగాన్ని పెట్టారు. ఆయన్ని చూస్తుంటేనే మనసుకి చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందండి. చూశారు కదా, ఇదైతే మనకి గోదావరి అండి. గోదావరి ఆ బ్రిడ్జ్లు అవన్నీ నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అక్కడికి వెళ్తే మాత్రం. మన రాజమండ్రికి మెయిన్ అట్రాక్షన్ ఈ గోదావరమ్మ తల్లి ఆ బ్రిడ్జ్లేనండి. యాక్చువల్గా ఈ ప్లేస్ని పుష్కర్ ఘాట్ అని పిలుస్తారండి. ఇక్కడైతే లైన్గా టెంపుల్స్ ఉంటాయి, చూశారు కదా. ఫైనల్గా మీకైతే చెప్పొచ్చేది ఒకటేనండి, ఓం నమ శివాయ.